మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను బలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. లలిత్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే వల్లి. లలిత్ కుమార్ గారు, రామ్ గోపాల్ వర్మ అనుచరుడు శ్రీతేజ్ మీద కేసు నమోదైంది. కూకట్పల్లి పిఎస్లో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి కేసు నమోదైంది సార్. యాక్చువల్గా అంటూ ఎప్పటి నుంచో అక్రమ సంబంధం ఉంది. దీన్ని చూసి ఆ యువతికి ఒక భర్త కూడా ఉన్నాడు గతంలో. ఉండగానే అక్రమ సంబంధం కొనసాగింది. ఈ అక్రమ సంబంధం వల్ల అతడు గుండెపోటుతో కూడా చనిపోయాడు. సో ఈ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కోసం పోలీసులు ఓ పక్క తిరుగుతూ ఉన్నారు. ఆయన అనుచరులు కూడా ఇప్పుడు ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు? అతను శ్రీతేజ్ అనేసి రామ్ గోపాల్ వర్మ శిష్యుడు. అతను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పోషించాడు. అతను అవును, మంచి యాక్టరే. కానీ నిజ జీవితంలో ఇప్పుడు ఇదే మన కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. అంటే ఒక వివాహిత మహిళతో సంబంధం ఏర్పరచుకొని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం తెలిసి భర్త గుండెపోతూ చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇదే విషయాలు, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటే సినీ ఫీల్డ్లో మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. నిన్న మొన్నటి వరకు రాజధాని ఇష్యూ, సహజీవనాలు, దానికి పేరు సహజీవనం. ఇల్లీగల్ కాంటాక్ట్కి పేరు సహజీవనం పెట్టేశారు. ఎవరితో సహజీవనం చేస్తున్నారో తెలియటల్లా, ఎంతమందితో సహజీవనం చేస్తున్నారో కూడా తెలియదు. అటువంటి పరిస్థితిలో మన సమాజం ఇప్పుడు ఇట్లా ఎంప్లాయీస్ కానివ్వండి, ఒక సినీ ఫీల్డ్ అనే కాకుండా మిగతా రంగాలు ఎక్కడైతే ఒక మహిళకి ఎంప్లాయ్మెంట్ ఉండటము, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండటము, చేతిలో డబ్బులు ఉండటము, దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు సహజీవనాలకి, కొంతమంది వివాహితలు కూడా అక్రమ సంబంధాలు. ఈ మనము 1,00,000 చూసాం ఇదే హైదరాబాద్లో. అవును, అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాలతో ఏమవుతున్నాయంటే ఆ భర్త సెన్సిటివ్ అనుకోండి, ఇప్పుడు జరిగినట్టు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు, లేదా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. అదేలేండి. కొంతమంది అయితే ఈ అక్రమ సంబంధాల విషయాలు తెలిసి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీలు చేసి బిడ్డల కోసం అట్లాగే జీవనం సాగించే భర్తలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ శ్రీనివాస్ తేజ్ ఇష్యూ ఇది సినీ ఫీల్డ్లో ఈ కొత్త ఏం కాదు. బయటపడే కొద్దీ ఒకటి వస్తూ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల పిల్లలు కానీ, ఇటుపక్క పిల్లలు ఉంటారు, ఇటుపక్క వాళ్ళకి పిల్లలు ఉంటారు. రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. ఈ విషయం తెలియక వీళ్ళు ఈ లగ్జరీ మోజులో పడి ఈ సన్నిహిత సంబంధాలతో అట్రాక్ట్ అయిపోయి సెక్స్ కోసమనో ఇతరత్ర కారణాల చేత, డబ్బు కోసమో, ఆస్తుల కోసమో, వాళ్ళ బలహీనతను, ఇప్పుడు ఒక వివాహిత మహిళ వచ్చింది, వీళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైతే వివాహిత మహిళలు ఉంటారో వాళ్ళు ఆర్థికంగా బాగుంటారో ఆ ఆర్థికంగా బాగున్న వాళ్ళని ఈ పెళ్ళైన వాడు ట్రాప్ కూడా చేస్తారు. వాడు టార్గెట్ ఆ అమ్మాయి ఆస్తి. ఇట్లా టార్గెట్ చేసి వాళ్ళను అట్రాక్ట్ చేసుకునేసి వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటారు. ఓకే, ఇట్లా జరిగిన సంఘటనలు బాగా ఉంటాయి. ఈ పర్టికులర్గా ఈ కేసులో సార్ ఆమె మొగుడు చనిపోయాడు కదా గుండెపోటుతో. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో అంటుంది ఆమె. చేసుకోని అంటున్నాడు, అందుకు కేసు నమోదైంది ఇప్పుడు. అవును, మామూలుగా ఎవరైనా కూడా ఒక అమ్మాయి ఒక మగాడిని ఎట్లా నమ్ముతుందంటే వివాహం కానోళ్ళు కానీ వివాహత అయినోళ్ళు కానీ వాడితో ఎంతో క్లోజ్ ఇదైతే తప్పితే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అంటేనే ఆ అమ్మాయి కమిట్ అయి ఉంటుంది అతనికి. ఓకే, నిన్ను వాడుకొని వదిలేస్తానంటే కమిట్ కాదు కదా. అదే ఆమె అడుగుతుంది, నమ్మిస్తాడు.
ఇప్పుడు ఆ అమ్మాయి లొంగిపోవాలంటే ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? సెక్యూరిటీ కోరుకుంటుంది. నా భర్త నుంచి నీ వైపు నేను రావాలంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. వాడి కోరిక తీర్చుకోవడానికి ఏం చేస్తాడు? నోటి మాటే కదా, చేసుకుంటా అంటాడు. ఆ మాటలు నమ్మి ఈ అమ్మాయి పోయి వాడి ఉచ్చులో చిక్కుకుంది. ఇప్పుడు పర్యవసానం కేసు పెట్టింది. ఇట్లాంటి సంఘటనలు అతను చనిపోయి సూసైడ్లు చేసుకున్న భర్తలు ఎంతోమంది ఉన్నారు. అట్లాగే ఇందాక చెప్తున్న కొనసాగింపుగా ఈ ఆర్థికపరమైంది. అవును. లేడీకి ఆర్థికంగా బాగా ఉందంటే ఒక ఫ్యామిలీ, వాళ్ళని ట్రాప్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసి వాళ్ళని ట్రాప్ చేసేసి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకునేసి వాళ్ళ ఆస్తిని కొట్టే పనిలో టార్గెట్ చేస్తారు. అప్పుడు ఆ సమయాలలో ఒక స్టేజీలో సెటిల్మెంట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ అమ్మాయి భర్త కానీ ఆ అమ్మాయి తరపు ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడిని ఆ అమ్మాయిని వదిలేసిపోతే నీకు ఇన్ని లక్షలు డబ్బులు ఇస్తాము వదిలేసి వెళ్ళిపో అని చెప్పి సెటిల్మెంట్లు చేసుకున్న సందర్భాలు కూడా మన హైదరాబాద్లో జరిగాయి. అట్లాగే మహిళలు కూడా, పెళ్ళి కాని వాళ్ళు కొంతమంది, పెళ్ళి అయిన వాళ్ళు కూడా, ఒక ఆర్థికంగా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అనుకోండి, ఆర్థికంగా స్థితిమంతుడు, మంచి ఆస్తిపరుడు అనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళని ట్రాప్ చేస్తారు కేవలం డబ్బు కోసమే. ట్రాప్ చేసి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇటుపక్క ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది, ఆస్తిపరులు, ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి అదొక సెటిల్మెంట్ కూడా జరుగుతుంది. కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపిస్తారు, ఇంకా మా వాడి జోలికి రావద్దు అని చెప్పేసి అట్లా పంపించే సందర్భాలు కూడా జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల మర్డర్లు జరుగుతున్నాయి. మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల నరికి చంపి ముక్కలు ముక్కలు చేసి సూట్ కేసుల్లో పెట్టుకునేసి ఊర్లో బయట పాడేసిన బాడీలు ఉన్నాయి. ఓన్లీ ఇల్లీగల్ కాంటాక్ట్స్. అవును. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కొంతమంది పిల్లలు అనాథలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును. అంత ప్రమాదకరమైనది ఇల్లీగల్ కాంటాక్ట్. అది సినిమా వాళ్ళకైనా కాదు, ఎవరికైనా కూడా. సినిమా వాళ్ళలో కొన్ని సెలబ్రిటీస్ కూడా దీనివల్లే విడిపోతూ ఉంటారు. ఇంకొకటి, వీళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళు ఒకరికొకరికి ఆకర్షితులై డబ్బు కోసమో అందం కోసమో సుఖం కోసమో అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తారంటే ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటారు. మళ్ళీ బ్లాక్మెయిల్ ఎలా ఉంటుందంటే, వీళ్ళు సన్నిహితంగా మెలిగిన సందర్భాలన్నీ వీడియోలు తీసుకుంటారు. ఆ సమయంలో ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు సెక్సువల్గా పాల్గొనే సందర్భంలో కానీ, దుస్తులు లేకుండా వీళ్ళు స్విమ్మింగ్లు చేసే ఇది కానీ, సెల్ఫీలు కానీ, ఇవన్నీ కూడా ఒకరినొకరు తీసుకొని పెట్టుకునేసా ఇవి ఎవిడెన్సెస్. ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటారు డబ్బుల కోసం. ఎప్పుడైనా ఇట్లా రివర్స్ అయ్యి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు నాకు ఇవ్వకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఫోటోలు పంపిస్తా, నువ్వు ఇవ్వకపోతే నీకు నీ భర్తకి ఈ ఫోటోలు పంపిస్తా అని జంట్. లేడీ ఏం చేస్తుంది? జంట్కి ఏం చేస్తుంది? మీకు ఈ పంపిస్తా ఓకే అని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇటువంటి సంఘటనలు, ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎంత ప్రమాదకరము అనేది మనం ఇప్పటికైనా తెలుసుకోవాలి. అది ఒక సినిమా ఫీల్డ్లోనూ, సినిమా ఫీల్డ్ అంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి, గ్లామర్ ఫీల్డ్ కాబట్టి కొంతమంది ప్రేరేపిస్తారు, కొంతమంది రెచ్చగొడతారు. ఐదర్ జెంట్ ఆర్ లేడీ ఎవరైనా, కొంతమంది రెచ్చగొడతారు, కొంతమంది అవకాశాల కోసం ఓపెన్గా ఆఫర్ చేస్తారు. అదే ఇవి కూడా ఉంటాయి. ఇండస్ట్రీలో కామన్ కదా, కమిట్మెంట్ కమిట్మెంట్ అడిగేవాళ్ళు. కమిట్మెంట్ అంటే అదే, ఆ కమిట్మెంట్ బాగా జరిగింది అనుకోండి, అదే ఇల్లీగల్ కాంటాక్ట్ అయిపోతుంది లాంగ్ రన్. ఇట్లా జరుగుతూ ఉంది మనకు. ఈరోజు ఈ ఇష్యూ కూడా మనకు శ్రీతేజ్ ఇష్యూలో కూడా అతను రామ్ గోపాల్ వర్మ శిష్యుడే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా పోలీస్ కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు. అవును. నెక్స్ట్ శ్రీతేజ్ విషయం కూడా ఇది ఒక మహిళలకి ఇది చూడండి. ఆ అమ్మాయి కుటుంబం ఏమైంది ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల? భర్త చనిపోయాడు,
ఇప్పుడు వీడు చేసుకుంటాడంటే వీడు కూడా చేసుకోవట్లేదు, ఇతను వీడు పెళ్లి కూడా arrest చేసుకోడు, అవుతున్నాడు. పెళ్లి చేసుకోడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? పోలీస్ కంప్లైంట్ నీకే న్యాయం జరగదు కదా. చీటింగ్ కేసు నమోదు చేసి అతన్ని కొద్ది రోజులు జైల్లో ఉంటాడు, బయటకు వస్తాడు. తదుపరి ఏమవుతుందో, తదుపరి పెద్ద మనుషులంతా కూర్చొని ఇప్పుడు ఈమె వేరే ఇంకెవరన్నా చేసుకోవాలన్నా ముందుకు రారు. ఇంకెవరు రారు. ఇంకా ఇంత జరిగిన తర్వాత ఇంత జరిగిన తర్వాత పిల్లలు ఎవరైనా ఉంటే అనాథలు అయిపోతారు. వాళ్ళ ఆలనా పాలన ఎవరు చూస్తారు? ఇంత ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది ఇంత ప్రమాదకరం. సమాజంలో కుటుంబాలు చిన్న భిన్నమైతే కేవలం డబ్బు కోసం, సుఖం కోసం, లగ్జరీ కోసం వీటికి ఇది అలవాటు పడి ఇతర వ్యక్తులతో మీరు సహజీవనాలు చేసిన, పెళ్ళిళ్ళై భర్తలున్నా కూడా పక్కింటోనితోనో బంధువులతోనో ఇంకొకటితోనో ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకున్నా ఏదో ఒక రోజు ఇవి బయటపడతాయి. అదేదో సామెత కూడా అంటారు, రంకు ఎప్పుడైనా బయటపడుతుంది అని ఒకటి ఉంది సామెత. కాబట్టి సమాజంలో మహిళలు కానివ్వండి, పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఈ ఇల్లీగల్ శారీరక సంబంధాలతో దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే సెల్ ఫోన్స్, మొబైల్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఎవరు వీడియోలు తీస్తున్నారో తెలీదు. నీ చాటింగ్ మీరు ఏదో మాయలో మత్తులో ఉండి చాటింగ్ చేసుకుని దొరికే వాళ్ళు కొంతమంది వీడియో కాల్స్ చేసుకుంటారు. వీడియో కాల్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అవతల వాళ్ళు వీరు త్వరపడి కొంచెం టెంప్ట్ అయ్యి ఏం చేస్తారంటే బట్టలు ఇప్పేస్తారు, అది రికార్డ్ చేస్తారు. వీళ్ళు అవతల సైడ్ రికార్డ్ చేసేస్తారు. రికార్డ్ చేసేసిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు. సోషల్ మీడియాలో పెడతామంటారు. కొంతమంది సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాయి. కొంతమంది లక్షల రూపాయల వాటి కోసం పే చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఎన్ని ఉంటాయి. కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అవాయిడ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని మాత్రం మనం చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత్ కుమార్ గారు. థ్యాంక్ యూ.